నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ తెలుగు వారందరూ నిత్యం స్మరించుకోదగిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని కొనియాడిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం భావితరాలకు ఆదర్శమని తెలిపిన ఎంపీ కేశినేని శివనాథ్. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించారని తెలియజేసిన వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. తెలుగు వారందరూ నిత్యం స్మరించుకోదగిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన చేసిన ఆత్మత్యాగం తెలుగు వారి దృఢ సంకల్పానికి నిదర్శనమని అన్నారు. ఆ మహనీయునికి జయంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులు అర్పిస్తూ ఆ అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందామని సీఎం చంద్రబాబు అన్నారు. మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి ముఖ్యమంత్రి నివాసంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 122వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు మంత్రులు, ఆర్య వైశ్య ప్రముఖులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలుగు రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములు జీవితం అందరికీ ఆదర్శమని అన్నారు. ఆయన కృషి చేస్తేనే తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని, పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయమని కొనియాడారు. మహాత్మా గాంధీ బోధించిన సత్యం, అహింస, హరిజనోద్ధరణకు జీవితాంతం కృషి చేశారని, అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయ సాధన కోసం అందరం పునరంకితం కావాలని అన్నారు. ఈరోజు మనం అందరం కూడా పొట్టి శ్రీరాములు గారి యొక్క 121 జయంతి ఉత్సవాలు జరుపుకోవడానికి సమావేశమయ్యాం. మొన్నే మనం ఆత్మార్పణ దినోత్సవాన్ని కూడా పెద్ద ఎత్తున నిర్వహించుకున్నాం. ఎందుకంటే జనం కోసం, తెలుగు జాతి కోసం బ్రతికిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఎంతో మంది పుడతారు కానీ కొంతమంది చరిత్రలో మిగిలిపోతారు. తెలుగు వారి చరిత్ర ఉన్నంత వరకు పొట్టి శ్రీరాములు గారు గుర్తుంటారు. ఆయన చేసిన త్యాగ ఫలితమే భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికింది. అంత మునుపంతా కూడా బ్రిటిష్ వారి పీరియడ్లో మనం ఒకసారి చూస్తే ఆ రోజుల్లో వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ కోసం ఆలోచించి ప్రజల మనోభావాల ప్రకారం పరిపాలన చేయలేదు. అది వ్యాపారం కోసం చేసిన పరిపాలన. ప్రజాస్వామ్యం కాకుండా రాజ్యాధికారంతో ప్రజల్ని ఇబ్బంది పెడుతూ డబ్బులు వసూలు చేసుకుంటూ ఇక్కడ సంపద బ్రిటన్ పంపించేవాళ్ళు. అలాంటి విదేశీ పరిపాలన. స్వాతంత్రం వచ్చింది, కలలు కన్నాం. కలలో కన్న తర్వాత ఒక ప్రగాఢమైనటువంటి ఆత్మాభిమానం కూడా వచ్చింది. ఆ రోజు మనం అందరం మెడ్రాస్లో ఉండేవాళ్ళం. అంటే బ్రిటిష్ వాళ్ళు చేసింది కొన్ని ప్రెసిడెన్సీస్ పెట్టుకున్నారు. ఢిల్లీ కేంద్రంగా దేశం మొత్తం, మెడ్రాస్ ఒకటి, లేకపోతే కలకత్తా, మహారాష్ట్ర, ఇలాంటి 4-5 సెంటర్లు పెట్టుకొని పరిపాలించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం భావితరాలకు ఆదర్శమని ఎంపీ కేశినేని శివనాథ్ వ్యాఖ్యానించారు. మహాత్మా గాంధీ బోధించిన సత్యం, అహింస, హరిజనోద్ధరణకు జీవితాంతం పొట్టి శ్రీరాములు కృషి చేశారన్నారు. ఏపీ ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గంలోని సామరంగ చౌక్ సెంటర్లో పొట్టి శ్రీరాములు 125వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు.
ఇక పశ్చిమ నియోజకవర్గాన్ని అత్యంత సుందరంగా ఆధునీకరణ చేసేందుకు చేపట్టబోయే పనుల్లో భాగంగా మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందులో ముఖ్యంగా తెలుగు ప్రజల కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన మహాపురుషుడు పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం అనితర సాధ్యమంటూ ఆయన సేవలను కొనియాడారు. ఏపీ ఐరవేషియా డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ పేరుతో పొట్టి శ్రీరాములు 125వ జయంతోత్సవాలను ఏడాది పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అక్కడు తెలుగువారు గర్వించదగ్గ వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తి 125వ పుట్టినరోజు సందర్భంగా మేమందరం ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అట్లాగే ఇక్కడ ఉన్న ఆర్య వైశ్య సంఘం చైర్మన్ డుండి రాకేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అందరం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మేమందరం కూడా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఇవాళ అధికారికంగా ముఖ్యమంత్రి గారు ఘనంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఘనంగా ఆయనకి అధికారికంగా ఆయన జయంతిని నివాళులు అర్పించమని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవాళ జీవో కూడా పాస్ అయింది. అంతేకాకుండా ఇవాళ ముఖ్యమంత్రి గారు పొట్టి శ్రీరాములు గారి స్మృతివనాన్ని అమరావతిలో పెట్టడానికి కూడా ఇవాళ వారు కృతనిశ్చయంతో ఉన్నారు. ఇవాళ రేపు అనౌన్స్మెంట్ కూడా రావచ్చు. అంతేకాకుండా మేమందరం కూడా ఒకటే చెప్తున్నాం, ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూడా వారి విగ్రహాన్ని ఘనంగా ఏర్పాటు చేయబోతాం. వచ్చే సంవత్సరానికల్లా ఆయన విగ్రహం ఏర్పాటు అయ్యే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకున్నాం. అందరికీ నమస్కారం. మరి ఏదైతే 125వ జయంతి 124 కంప్లీట్ చేసుకొని 125వ జయంతి ప్రారంభం కాబోతా ఉంది. ఈరోజు పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకుంటూ 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష తర్వాత ఏర్పడిన ఈ రాష్ట్రానికి కానుకగా ప్రజలందరూ కూడా తెలుగు ప్రజలందరూ కూడా ఐకమత్యంగా ఉండాలన్న ఒక ఉద్దేశంతో ఈ రాష్ట్రం కోసం పోరాటం చేసి ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారి జయంతిని అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జీవో ఇవ్వటం, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్యాలయాల్లో అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అందులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇక్కడ అందరం కూడా ఉదయాన్నే ఇక్కడ పొట్టి శ్రీరాములు గారికి నివాళులర్పించే కార్యక్రమాన్ని ముఖ్యంగా ఎంపీ కేశినేని చిన్ని గారితో ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలు అజరామమని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని సత్యనారాయణపురంలోని ఆయన విగ్రహానికి ఆదివారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. తెలుగువారి ప్రత్యేక రాష్ట్రం కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాసిన పోరాట యోధుడిగా విష్ణు కొనియాడారు. మహాత్మా గాంధీ బోధించిన సత్యం, అహింస, హరిజనోద్ధరణ ఆశయాల కోసం కృషి చేసిన మహనీయుడు అని కీర్తించారు. ఆయన కార్యదీక్ష, పట్టుదల, క్రమశిక్షణ, పోరాట విధానం స్ఫూర్తిదాయకమన్నారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో నెల్లూరు జిల్లాకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేసినట్లు గుర్తు చేశారు. 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం పొట్టి శ్రీరాములు సేవలను విస్మరించిందని ఆరోపించారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు 5 ఏళ్ల పాటు ఘనంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శర్వాణిమూర్తి, నాయకులు దోనేపూడి శ్రీనివాస్, లంకాబాబు, కొల్లూరు రామకృష్ణ, శనగవరపు శ్రీనివాస్, చాంద్ సనత్, కూనపులి ఫణి, కంబంపాటి ప్రసాద్, ఎస్ సీతారాం, శివ ఆచారి, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
పొట్టి శ్రీరాములు గారి జయంతిని 33వ డివిజన్లో ఈ విగ్రహానికి పూలమాల వేసి ఘనమైనటువంటి నివాళులను అర్పించడం జరిగింది. స్థానిక కార్పొరేటర్ శర్వాణిమూర్తి గారు, రామకృష్ణ గారు, ఇంకా ఇతర మిత్రులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములే. పొట్టి శ్రీరాములు గారు ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఆయన తెలుగు మాట్లాడేటటువంటి వారందరూ కూడా ఒక రాష్ట్రంగా ఉండాలి అని చెప్పని పోరాటం చేసినటువంటి వ్యక్తి. తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో గౌరవం ఉండేది కాదు. అలాంటిది చెన్నైలో బొలుసు సామూర్తి గారి ఇంట్లో ఆయన అమర నిరాహార దీక్ష చేసి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తన వైపు, తన న్యాయమైనటువంటి కోరికల వైపు వచ్చే విధంగా ఆయన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఆత్మార్పణ చేసుకోవడం జరిగింది, ప్రాణత్యాగం చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా తెలుగు మాట్లాడేటువంటి వారందరూ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడాలి అని చెప్పని ఏదైతే ఆయన అనుకున్నారో, ఏదైతే ఆయన కలలు కన్నారో దానికి తగ్గట్టుగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఒక రాష్ట్రం కింద ఏర్పడడం జరిగింది. కానీ ఈ మధ్య తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర విభజన జరిగినటువంటి డేట్ని ఆంధ్రప్రదేశ్ ఏర్పడినటువంటి డేట్ కింద వ్యవహరించేటటువంటి వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అది కాదు, పొట్టి శ్రీరాములు గారి యొక్క ఆత్మార్పణ, ప్రాణత్యాగం ఏ రోజైతే ఆయన ఇదయ్యారో దాన్ని బేస్ చేసుకుని చేయాలి అని చెప్పని తీసుకోవడం జరిగింది. ఈరోజు సత్యనారాయణపురం 33వ డివిజన్లో అమర్జీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి కార్యక్రమాన్ని గౌరవ సెంట్రల్ మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారి చేతుల మీదుగా ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగాన్ని చేసి ఈరోజు మనం అందరం కూడా చాలా గర్వంగా ప్రపంచంలో తలెత్తుకు తిరుగుతున్నాము. తెలుగువారమని గర్వంగా చెప్పుకోవడానికి ఆయన చేసిన ప్రాణత్యాగమే ఈరోజు మనందరికీ కూడా ఈరోజు ఇలా నిలబడింది. అటువంటి మహానుభావుడిని స్మరించుకుంటూ ఆయన అడుగుజాడల్లో అందరం నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం. విజయవాడ ప్రకాష్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన విజయ్ కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలో ఉన్న వైద్య సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పైపుల్ రోడ్ సెంటర్లో డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విజయ్ కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా దాదాపు 130 రకాల అనారోగ్య సమస్యలకు పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తోందన్నారు. అంతేకాకుండా మధ్యతరగతి కుటుంబాలకు 25 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమా కల్పించి వారి ఆరోగ్యానికి భద్రత కల్పించి కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందేలా చేస్తున్నామని అన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్, మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణ మాట్లాడుతూ సింగినగర్ ప్రాంతంలోని పేద ప్రజలకు మంచి వైద్యం అందించాలనే ఉద్దేశంతో డాక్టర్ శ్రీనివాస్ ఆసుపత్రి ఏర్పాటు చేశారన్నారు. ఈ ప్రాంత ప్రజలు ఆసుపత్రి వైద్య సేవలను వినియోగించుకోవాలని కోరారు. డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ సింగినగర్ ప్రాంత ప్రజలు వైద్యం కోసం చాలా ఇబ్బందులు పడుతూ నక్కల్ రోడ్ వెళ్లాల్సి వస్తోందని చెప్పారు. ఈ ప్రాంత ప్రజలకు ఇక్కడే నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో అన్ని సౌకర్యాలతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను ఏర్పాటు చేశామన్నారు. ఈరోజు పైపుల్ రోడ్ సెంటర్లో ఒక మంచి హాస్పిటల్ విజయ్ కృష్ణ హాస్పిటల్. మీ పేరు? విజయ్ కృష్ణ మల్టీ స్పెషల్. మీ పేరు? నా పేరు డాక్టర్ శ్రీనివాస్. డాక్టర్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రారంభించుకోవటం సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వ పరంగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా దాదాపు 130 రకాల అనారోగ్య సమస్యలకి, జబ్బులకి ఉచితంగా ఈ ప్రభుత్వం పేదవాళ్ళకి వైద్యం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మిడిల్ క్లాస్ మధ్యతరగతి కుటుంబాలకి 25 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చి వాళ్ళకి కూడా వాళ్ళ ఆరోగ్యానికి భద్రతనిప్పించి ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయినా సరే ఏ అన్న కిడ్నీ కానీ, లివర్ కానీ, హార్ట్ కానీ, లంగ్స్ కానీ ఏదైనా సమస్య వస్తే ఏదైనా ఆర్గాన్కి వాళ్ళు చేయించుకునేటట్టుగా వాళ్ళకి కూడా ఇస్తూ ఉన్నాం. ఇలాగా
విజయకృష్ణ హాస్పిటల్ లాగా ఈ ప్రాంతాల్లో మరి ఎక్కువ హాస్పిటల్స్ కనుక వస్తే ప్రజలకి ఉపయోగకరంగా ఉంటాయి. ఈయన డాక్టర్ శ్రీనివాస్ గారు మరి 5 డిపార్ట్మెంట్లు, గైనకాలజీ కానీ, జనరల్ మెడిసిన్ కానీ, కార్డియాక్ కానీ అనేక రకాలుగా మరి ఇక్కడ స్పెషాలిటీ హాస్పిటల్స్ని పెట్టి నివసించేటువంటి ప్రాంతం సింగనగర్. రవీంద్ర సినిమా హాల్ ఎదురుగా మరి ఈరోజు విజయకృష్ణ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరి ఈరోజు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కూడా స్థానిక శాసనసభ్యులు మరి బోండా ఉమామేశ్వరరావు గారు కూడా ఇప్పుడే ప్రారంభించడం జరిగింది. మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలకి మంచి వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఒక పేద కుటుంబం నుంచి చేసినటువంటి శ్రీనివాస్ గారు మరి వారి యొక్క సేవల్ని ఈ ప్రాంతంలో ఉపయోగించడం కోసం ఈ హాస్పిటల్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. కాబట్టి సింగనగర్ ప్రాంతంలో ఉండేటువంటి పేద ప్రజలు అందరూ కూడా అన్ని రకాల ప్రజలు ఇక్కడ ఈ యొక్క హాస్పిటల్కి వచ్చేసి వారికి ఎటువంటి సమస్య ఉన్నా, ఎటువంటి జబ్బులు ఉన్నటువంటి వారందరూ కూడా మరి మంచి డాక్టరు, యువకుడు మరి అందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క హాస్పిటల్ నిర్మించారు. కాబట్టి ప్రాంత ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా సింగనగర్ ప్రాంత ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బోండా ఉమా గారు ఈ హాస్పిటల్ ఇనాగరేట్ చేసినందుకు సంతోషంగా ఉందండి. నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాంతంలో మన హాస్పిటల్ పెట్టడానికి ఈ ప్రాంతంలోని ప్రజలు వైద్యం కొరకు చాలా ఇబ్బంది పడుతూ నక్కల్ రోడ్డు కానీ, పుష్ప హోటల్ సెంటర్ కానీ అటు వెళ్తూ ట్రావెలింగ్ కానీ, ఎవరన్నా ఒక పేషెంట్ అక్కడ అడ్మిట్ అయినా కూడా రాత్రింబోలు రావడానికి కానీ, తిండికి వాటికి అన్నిటికీ ఇబ్బంది పడడం వల్ల అదొకటే ఆలోచించి మన ప్రాంత ప్రజలకు కూడా మంచి సౌకర్యవంతమైన వైద్యము, మంచి మెరుగైన వైద్యము అది అందాలని కోరుకుంటూ ఇక్కడ అన్ని సౌకర్యాలతో ఒక మల్టీ స్పెషాలిటీ అనేది స్థాపించడం జరిగింది. సో ఇది అందరూ సద్వినియోగించుకొని అందరికీ మన యొక్క హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ అందుబాటులో ఈ వైద్యం అనేది తీసుకొని రావడం అంతే. సో అందరూ ఖచ్చితంగా కూడా మంచిగా దీన్ని సద్వినియోగించుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సింగనగర్ పైపుల్ రోడ్ సెంటర్లో విజయకృష్ణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మన స్థానిక శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు గారి చేతుల మీదుగా ప్రారంభించడమైనది. ముఖ్యంగా ఈ ప్రాంతం దాదాపు 2,50,000 మంది పేద ప్రజలు నివసిస్తున్న ఏరియా ఇది. వీరందరికీ వైద్యం సరైన అందుబాటులో లేదు. ఏయో చిన్న చిన్న హాస్పిటల్స్, 1-2 హాస్పిటల్స్ ఉన్నాయి కానీ ఈ జనాభాకి ఈ హాస్పిటల్స్ సరిపోవు. అందుకని డాక్టర్ శ్రీనివాసు ఈ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకోవటం. తల్లిపాలు శ్రేష్టమైనవని, తల్లిపాలు తక్కువ ఉన్నవారికి, నెలలు నిండకుండా పుట్టిన వారికి, బరువు తక్కువతో పుట్టిన వారికి ఈ మదర్స్ మిల్క్ బ్యాంక్ ద్వారా పాలు ఇవ్వటం ఎంతో ఆనందంగా ఉందని నమ్రత మహేష్ బాబు తెలిపారు. ఈ ప్రాజెక్టు క్రింద రోటరీ తరపున సేవలందిస్తున్న ఆంధ్ర హాస్పిటల్స్ వారిని కొనియాడారు. ఆంధ్ర హాస్పిటల్లో గుండె ఆపరేషన్ చేసిన పిల్లలతో నమ్రత మహేష్ బాబు మదర్స్ మిల్క్ బ్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంధ్ర హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అనేక కారణాల వల్ల తల్లిపాలు అందని నవజాత శిశువులకు అదనపు తల్లిపాలు కలిగిన దాతల ద్వారా చెనుపాలు సేకరించి అందించడం ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమన్నారు. సంవత్సరానికి సుమారు 7,200 నవజాత శిశువులు లబ్ధి పొందగలరన్నారు. డబ్బా పాలు వద్దు, తల్లిపాలు ముద్దు అనే నానుడి ప్రకారం సహజంగా తల్లి నుండి చనుపాలు నేర్చుకోలేని నవజాతి శిశువులకు ఈ ప్రాజెక్టు గొప్ప వరమన్నారు. విజయవాడ ఆంధ్ర హాస్పిటల్ వారు ఈ ప్రాజెక్టుకు మౌలిక వసతులు కల్పించి శాశ్వతమైన ప్రాజెక్టుగా నిర్వహించడానికి ముందుకు వచ్చినందుకు ఎంతగానో అభినందనీయమని, ఇదే తరహా ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా పరిగణించవచ్చు అన్నారు. గత 25 సంవత్సరాల నుంచి వైద్య రంగంలో ముఖ్యంగా పేదవారికి, మధ్యతరగతి వారికి అనేక సేవలను అందిస్తున్న ఆంధ్ర హాస్పిటల్స్ యాజమాన్యం వారైన డాక్టర్ పివి రమణమూర్తి, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పివి రామారావు మరియు డాక్టర్ పద్మ వారి హాస్పిటల్స్ లో అందిస్తున్న సేవలను కొనియాడారు. A very very good afternoon to everyone. I just want to say I'm really happy to be here today and to have seen and witnessed all that Andhra Hospitals does for the people of Andhra Pradesh and our country and for MB Foundation, and we are eternally grateful for that. I want to say a big thanks to Ramarao Garu and his brother, his sister,
and everyone, Dr. Vikram. I think what they do is very difficult. It's very, very, I would say I just don't have words to say how blessed we feel to have a team like them supporting us. And I think MB Foundation is truly, truly lucky to have somebody like them and their support. And as I say, and I say this again, I'm eternally grateful. We all, our team at MB Foundation is eternally grateful for their support, for Andhra Hospital's unwavering and I think eternal support to MB Foundation. And I just feel very honored, I feel very proud and happy to be a part and collaborate with them so closely, and they're almost like family to me. And I would say that MB Foundation is truly, truly lucky to have Andhra Hospitals on our side. Thank you very much. నగరంలోని రాబిన్ హుడ్ చిత్ర బృందం సందడి చేసింది. రాబిన్ హుడ్ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, క్రైమ్, కామెడీ, థ్రిల్లర్ అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయని ప్రముఖ కథానాయకుడు నితిన్ తెలిపారు. ఆస్ట్రేలియా ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్రలో ప్రేక్షకులను కనువిందు చేయనున్నారని, తమ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. రాబిన్ హుడ్ చిత్ర ప్రమోషన్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గమ్మను ప్రముఖ హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల, నిర్మాత రవిశంకర్లు దర్శించుకున్నారు. అనంతరం బందర్ రోడ్లోని ఓ హోటల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో హీరో నితిన్ మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రాబిన్ హుడ్ చిత్రం విడుదల కానుందని, దుర్గమ్మ ఆశీస్సులతో చిత్ర ప్రమోషన్ విజయవాడ నగరం నుంచి ప్రారంభించామని చెప్పారు. ఆస్ట్రేలియా ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్రలో ప్రేక్షకులను కనువిందు చేయనున్నారని, వెంకీ కుడుముల దర్శకత్వంలో గతంలో తాను నటించిన భీష్మ చిత్రం విజయవంతం అయిందన్నారు. అనంతరం దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ తాను విజయవాడలోనే చదువుకొని దర్శకుడిగా మారానని, తాను దర్శకత్వం వహించిన చలో, భీష్మ సినిమాలను ప్రేక్షకులు ఎంతగానో విజయవంతం చేశారని, నితిన్తో రెండోసారి డైరెక్ట్ చేసిన రాబిన్ హుడ్ చిత్రం కూడా విజయవంతం అవుతుందని ఆశిస్తున్నానన్నారు. అనంతరం నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ నితిన్ అన్ని క్యారెక్టర్లకు సరిపోయే హీరో అని, క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారని చెప్పారు. త్వరలో పుష్ప 3 చిత్రం షూటింగ్ మొదలు కానుందని, 3 సంవత్సరాల వ్యవధిలో ఈ చిత్రాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. మార్చ్ 28 మా సినిమా వస్తుందండి, రాబిన్ హుడ్ సినిమా మీద వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. సినిమా చూసుకున్నాము, సినిమా చాలా చాలా బాగా వచ్చింది. ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. అండ్ నాది వెంకీ కాంబోలో వచ్చిన మా లాస్ట్ సినిమా భీష్మ ఎంత ఎంటర్టైనింగ్గా ఉందో ఈ సినిమా దానికంటే రెట్టింపు ఉంటుంది. సో సినిమా చూసిన వారు ఎవరు అసలు డిసప్పాయింట్ అవ్వరు. సినిమా మీ అందరికీ చాలా బాగా వస్తుంది. మొత్తం యూత్, ఫ్యామిలీస్, పిల్లలకి అందరికీ బాగా నచ్చే క్లీన్ సినిమా. అండ్ సినిమాలో సాంగ్స్ అండి, సాంగ్స్ చాలా బాగా హిట్ అయ్యాయి. జీవి గారికి వెరీ గుడ్ సాంగ్స్. అండ్ ముఖ్యంగా లాస్ట్ వీక్ ఇచ్చిన పాట అదిదా సర్ప్రైజ్, ఆ సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. ఇన్స్టాగ్రామ్లో ఇస్ బికమింగ్ లైక్ వైరల్, ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్ అండ్ సోషల్ మీడియా. సో అండ్ సినిమాకి ఇంకొచ్చి మెయిన్ యూఎస్పీ వచ్చేసి కామెడీతో పాటు చిన్న ఒక స్పెషల్ క్యామియో చేసిన మా డేవిడ్ వార్నర్ గారు, అతని క్యామియో కూడా సినిమాలో చాలా బాగుంటుంది. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో బేసిక్గా నాకు సినిమా అనే ఇంట్రెస్ట్ పుట్టి అది బాగా స్ట్రాంగ్ అయింది విజయవాడలోనండి. ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ ఇక్కడే చదివాను, విజయవాడ నారాయణ కాలేజీలో, బెన్ సర్కిల్లో. సో ఎప్పుడు గ్యాప్ దొరికితే అప్పుడు క్లాసులు బంక్ కొట్టి ఇక్కడ ఉన్న సినిమాలన్నీ చూసామండి. జై హింద్ థియేటర్, రాజ్ యువరాజ్, అలంకార్ ప్యాలెస్, ఇవన్నీ. సో ఏ సినిమా వస్తే ఆ సినిమాకి వెళ్ళేవాడిని. సో నా సినిమా ఇంట్రెస్ట్ బాగా పెరగడానికి రీజన్ విజయవాడ అండి. సో నాకు విజయవాడతో ఎప్పుడూ ఒక స్పెషల్ బాండింగ్ ఉంటుంది. సో ఈ సినిమా మార్చ్ 28 వస్తుందండి, రాబిన్ హుడ్. మేమందరం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. వెంకీ ఇక్కడ విజయవాడలో చదివి అక్కడి నుంచి ఇన్స్పిరేషన్ అన్నాడు. ఆయన ఎక్కడో బయట నుంచి వచ్చి ఇక్కడ చదివితేనే ఇన్స్పిరేషన్ అయితే మేము ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం. మేము చదివిందంతా ఇక్కడ విజయవాడ స్కూల్, సిద్ధార్థ పబ్లిక్ స్కూల్, విపిఎస్. మా నవీన్ సెయింట్ జాన్స్ పబ్లిక్ స్కూల్.
అలాగే ఇంటర్మీడియట్ నేను నలంద అయితే నవీన్ విద్యాశ్రీ, మీ అంతా మా అందరు బ్యాక్డ్రాప్ అంతా విజయవాడ నుంచే వచ్చాం. మీ అందరికీ తెలుసు విజయవాడ అంటే సినిమాకి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో. సో జస్ట్ ఇన్ లైటర్ వైన్ ఏదో దీన్ని ఆన్సర్ చేద్దామని. అది కాక ఇంకా ఈ సినిమా గురించి వస్తే రాబిన్హుడ్ అండి, చూస్తే ఎక్స్ట్రాడినరీగా చాలా చాలా పెద్ద సినిమా లుక్లో ఉందండి. రాష్ట్రంలో విశ్వ బ్రాహ్మణ అభివృద్ధి సంక్షేమం కోసం విశ్వ బ్రాహ్మణ రాష్ట్ర స్థాయి సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించుకునే పలు తీర్మానాలను ఆమోదించడం జరిగిందని విశ్వ బ్రాహ్మణ రాష్ట్ర అధ్యక్షులు చెవ్వూరి రామస్వామి తెలిపారు. సంఘాల్లో ఉన్న కొంతమంది స్వార్థపరులను రాష్ట్ర వ్యాప్తంగా విశ్వకర్మలను ఐక్యత పరిచి రాష్ట్ర నాయకత్వాన్ని ఎన్నుకునేందుకు తీర్మానం చేయడం జరిగిందని చెప్పారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు రామస్వామి మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన అనంతరం రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘం ఏర్పాటు చేసేందుకు హైకోర్టులో పోరాడి సంఘాన్ని కాపాడుకోవడం జరిగిందని చెప్పారు. గత కొన్ని దశాబ్దాల నుండి విశ్వ బ్రాహ్మణ సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘాన్ని ఏర్పాటు చేశారని, ఆనాటి నుంచి ఈనాటి వరకు సమస్యల పరిష్కారానికి దోహదపడుతున్నామని చెప్పారు. సంఘాలు ఉంటుంది, సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిని సంఘం నుండి తొలగించడం జరిగిందని, అలాంటి వారు సంఘానికి వ్యతిరేకంగా పనిచేయడం చాలా దారుణమని మండిపడ్డారు. అందరికి నమస్కారం అండి. నా పేరు చెవ్వూరి రామస్వామి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం రిజిస్టర్ నెంబర్ 563/73 రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ రాష్ట్ర నలుమూలల నుంచి కూడా 26 జిల్లాల నుంచి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కమిటీ పెద్దలు, మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫిరంగి చంద్రశేఖరాచారి గారు, అలాగే మా సమన్వయకర్త దార్ల శ్రీనివాస్ గారు, రాష్ట్ర గౌరవ సలహాదారులు కుప్పిలి సూర్యనారాయణ గారు, అలాగే రాష్ట్ర రాజకీయ చైర్మన్ అయినటువంటి మారో శ్రీను గారు తదితరులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వీరందరితో పాటు మాకు ఇక్కడ డైరెక్ట్గా 16 జిల్లాల నుంచి ఇక్కడ అధ్యక్షులందరూ కూడా రావడం జరిగింది. ఇంకొక 6 జిల్లాల నుంచి కూడా ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ జిల్లా అధ్యక్షులందరూ కూడా మాట్లాడటం జరిగింది వీడియో కాల్స్లో. అయితే ఈరోజు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం 563/73 నేను రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడానికి రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం 563/73 సంఘం. నా పేరు చంద్రశేఖరాచార్య, ప్రధాన కార్యదర్శి. నిన్న 9వ తేదీ జరిగిన మీటింగు అంతా మాజీలు కలిసి పదవులు పోయిన వాళ్ళందరూ పదవులు పోతే వాళ్ళకి మధ్య పోయినట్లు మీటింగ్ పెట్టినారు. వాళ్ళు మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే, అధ్యక్షుడిని సస్పెండ్ చేస్తారంట. అధ్యక్షుడిని సస్పెండ్ చేసిన తర్వాత ఆయన 4 ఏళ్ళ వరకు ఎలక్షన్లలో పాల్గొనకూడదంట. ఈరోజు చెప్తాను మీకు, రామస్వామి చెప్పు నిలబెట్టి గెలిపిస్తాం. అయినా గురజాల ఆనందరావు చెప్తాను, నువ్వు ఈరోజు నీకు చెప్పినది ఒకటే, నువ్వు నిన్న ఏం చేసినావు, ఎన్నికల కూడా నోటీస్ ఇచ్చినావు. అందరికీ నమస్కారం. నా పేరు కుప్పలి సూర్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘ గౌరవ సలహాదారుని. ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలు మన కుటుంబ సభ్యులందరూ చూస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి విశ్వబ్రాహ్మణ కుటుంబం చూస్తున్నారు. సంఘం అంటే ఏంటి, సంఘం దేనికి, సంఘం ఎవరిని ఉద్ధరించడానికి, సంఘానికి ఏంటి ఉపకారం, సంఘంలో ఉండి చేయడానికి సేవ చేయకపోతున్నామా, సంఘంలో ఉండి దోసుకోకపోతున్నామా మనం. సంఘం అనేది ప్రతి విశ్వబ్రాహ్మణ పేద కుటుంబానికి అండగా నిలబడతాదనే ఉద్దేశంతో సంఘం నడుపుతున్నాం మనం. పాలకుల వైఖరి కారణంగా గడిచిన 5 ఏళ్ల కాలంలో విద్యారంగం సమస్యలతో పాటు ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల సమస్యలు ఏమాత్రం పరిష్కారం కాలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సమస్యలకు ఎలాంటి పరిష్కారం దొరకలేదని ఎమ్మెల్సీ లక్ష్మణరావు, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు మౌలిక సదుపాయాలు కల్పించి ప్రభుత్వ విద్యా సమస్యలను మరింత చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. విద్యార్థుల సంఖ్య 60 పైబడి ఉన్న పాఠశాలను మోడల్ ప్రైమరీ స్కూల్గా మార్పు చేయాలని కోరారు. విద్యారంగం ఆర్థిక సమస్యల సాధనకై యూటీఎఫ్ ఆధ్వర్యంలో నగరంలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన సదస్సుకు ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ,
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించడంలో ఈ 9 నెలల కాలంలో వైఫల్యం చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల ముందు ఉపాధ్యాయులకు అనేక హామీలు ఇచ్చారు తప్ప ఆ హామీలను ఏమీ అమలు చేయలేదని చెప్పారు. 12వ పిఎస్సి కమిషన్ తక్షణమే ఏర్పాటు చేయాలని, పెండింగ్లో ఉన్న డిఏలు విడుదల చేయాలని కోరారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విద్యారంగంలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంస్కరణలు, దాని ఫలితాలు, భవిష్యత్తులో ఏర్పడిపోయే సమస్యలు, దాన్ని ఎలా పరిష్కరించుకునేటువంటి అంశాల మీద రాష్ట్ర వ్యాప్తంగా 5 ప్రాంతాల్లో సదస్సులు నిర్వహిస్తూ ఉన్నాం. మొదటి సదస్సు ఈరోజు విజయవాడలో నిర్వహిస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం జీవో నెంబర్ 117 తీసుకురావడం ద్వారా ప్రాథమిక విద్యా వ్యవస్థ మొత్తం కూడా విచ్ఛిన్నమైంది. దర్దాపుగా ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య ప్రాథమిక పాఠశాలలో ఏర్పడేటువంటి పరిస్థితులు, విద్య అందని పరిస్థితులు ఏర్పడడం ఉన్నాయి. అలాగే హై స్కూల్స్లో కూడా ఈరోజు 1:60 అనేటువంటి సెక్షన్గా పెట్టడం ద్వారా ఉపాధ్యాయుల మీద పని భారాన్ని పెంచేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి నేపథ్యం. సమాంతర మీడియాల్ని రద్దు చేసి ఇంగ్లీష్ మీడియాన్ని మాత్రమే ప్రవేశపెట్టడం ద్వారా విద్యార్థులు గత 5-6 సంవత్సరాల్లో దరిదాపుగా 10 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుంచి వెళ్ళిపోయారనేటువంటిది ప్రభుత్వ గణాంకాల ద్వారా తెలుస్తున్నటువంటి పరిస్థితి. రాబోయే కాలంలో చేస్తున్నటువంటి సంస్కరణలు కూడా జీవో నెంబర్ 117 యొక్క సారాంశంలోనే ఉన్నాయి తప్ప దానికి ఏమీ మార్పు అనిపించే పరిస్థితులు ఏం కనిపించట్లేదు. అది యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి విద్యారంగ పరిణామాలతో పాటు ఉద్యోగుల, ఉపాధ్యాయుల ఆర్థిక ప్రయోజనాలు కూడా చాలా తీవ్ర విఘాతం కలుగుతున్నటువంటి నేపథ్యం. గత ప్రభుత్వం హయాంలో 11వ పిఆర్సీ సందర్భంగా చాలా తీవ్రంగా నష్టపోయాం. 12వ పిఆర్సీ సకాలంలో వేయాలని చెప్పి గత ప్రభుత్వాన్ని కోరితే కమిషన్ నియమించింది. కానీ ఆ కమిషనర్ కొత్త ప్రభుత్వం రాగానే రాజీనామా చేశారు. ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయినా కానీ 12వ పిఆర్సీ కమిషనర్ని తిరిగి నియమించలేదు. అట్లాగే ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు కూడా ఇచ్చే ప్రయత్నం చేయడం లేదు. ఈరోజు యూటీఎఫ్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో 2 ప్రధాన అంశాల మీద రాష్ట్ర సదస్సు జరుగుతుంది. మొదటి అంశం, గత ప్రభుత్వం జీవో నెంబర్ 117 చేసింది. ఆ 117 జీవో వల్ల పాఠశాల విద్యలో అనేక ఇబ్బందులు, సంక్షోభాలు ఏర్పడినాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జీవో నెంబర్ 117 రద్దు చేసి పాఠశాలలన్నింటినీ కూడా పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. లోకేష్ గారు అనేక చోట్ల మాట్లాడారు. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అయింది. జీవో నెంబర్ 117 ఇప్పటికీ అలాగే కొనసాగుతూ ఉంది. ఇంద్రకీలాద్రిపై వెంచేసి ఉన్న దుర్గమ్మను దర్శించుకోవడానికి వచ్చిన రాబిన్ హుడ్ చిత్ర హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల, నిర్మాత వై రవిశంకర్ కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన దేవస్థానం అధికారులు. దుర్గమ్మ దర్శనం అనంతరం వేదాశీర్వచనం అందించిన దేవస్థానం అర్చకులు దర్శనం అనంతరం దుర్గమ్మ లడ్డు ప్రసాదం చిత్రపటాన్ని హీరో నితిన్, దర్శకుడు, నిర్మాతకు అందజేసిన దేవస్థానం అధికారులు. హీరో నితిన్ రాబిన్ హుడ్ చిత్రం విజయవంతం కావాలని దుర్గమ్మను వేడుకున్నారు. ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా చిత్రం విడుదల కానుందని తెలిపారు.
ఈ నెల 21, 22, 23 తేదీల్లో మహారాష్ట్ర నాందేడ్ ప్రాంతంలో జరగనున్న అఖిల భారత రైతు కూలీ సంఘం 3వ జాతీయ మహాసభలను దేశవ్యాప్త రైతులు పాల్గొని జయప్రదం చేయాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యు గనిరాజు కోరారు. ఈ సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేశారు. మన దేశంలో రైతు పక్షాన నిలబడాల్సిన మోడీ ప్రభుత్వం అదానీ అంబానీలకు ఊడిగం చేస్తుందని విమర్శించారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యు గనిరాజు మీడియాతో మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అదానీ అంబానీల వంటి కార్పొరేట్ వ్యక్తులకు దాసోహం అయిందని విమర్శించారు. 2020లో రైతులకు వ్యతిరేకంగా 3 నల్ల చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని, లక్షలాది మంది రైతులు ఢిల్లీని చుట్టుముట్టి ఉద్యమిస్తే నల్ల చట్టాలు కేంద్రం వెనక్కి తీసుకుందని గుర్తు చేశారు. సిపిఐఎంసి న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఎం రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో వ్యవసాయానికి 2.51% నిధులు కేటాయించిందని, రైతాంగ సబ్సిడీలకు కోత విధించిందన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయకుండా కౌలు రైతులను, రైతాంగాన్ని మోసం చేసిందన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సు కనీసం మద్దతు ధర చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎస్సి న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఎం రామకృష్ణ, ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు ఏ పోతురాజు, రెడ్డి శ్రీను, ఐఎఫ్టియు నాయకులు జి శంకర్, నాని శ్రీను తదితరులు పాల్గొన్నారు. లేదా పత్తి పండించినటువంటి రైతులు గిట్టుబాటు ధరలు లేక ఈరోజు అప్పులు ఊపులో కూరుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే రైతాంగ పంటలకన్నింటికి కూడా గిట్టుబాటు ధరలు కల్పించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. మరీ ముఖ్యంగా ఈరోజు అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసీలు నివసిస్తున్నటువంటి అటవీ భూముల్ని ఈరోజు ఆపరేషన్ కగారు పేరుతోటి మొత్తం అక్కడ ఉన్న లక్షలాది ఎకరాల భూముల్ని ఈరోజు కార్పొరేట్ శక్తులు అప్పగించడానికి ఆదివాసీల మీద దండయాత్రను ఈరోజు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆపరేషన్ కగారుని తక్షణం ఉపసంహరించుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తోంది. అంతేకాకుండా ఈ దేశంలో రాష్ట్రంలో సీలింగ్ భూములు, మిగిలి భూములు, పోరంబోకు, ఫారెస్టు, బంజరు భూములు, లక్షలాది ఎకరాల భూములు ఈరోజు భూస్వాముల కబ్జాదారుల చేతులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా వెనక్కి తీసుకుని పేదలకు పంపిణీ చేయాలా. ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, శ్రీకాకుళం నక్సల్బరి, గోదావరిలో ప్రతిఘటన పోరాటాలు, దున్నేవానికే భూమి స్ఫూర్తితోనే ఉద్యమాలు కొనసాగించింది. ఆ స్ఫూర్తితోనే అఖిల భారత రైతు కూలీ సంఘం ఈ రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల పోడు భూముల్ని, సీలింగ్ భూముల్ని పేదలకు పంచినటువంటి చరిత్ర ఉన్నది. దేశవ్యాప్తంగా లక్షల ఎకరాల భూమి ఒక పక్కన మిగులు భూమి ఉందని పార్లమెంట్లో మోడీ ప్రభుత్వం చెప్తూ ఉంది. మరొక వైపు సెంటు భూమి కూడా లేనటువంటి కోట్లాది మంది ప్రజలు, ఆదివాసీలు కానీ, దళితులు కానీ, వెనుకబడినటువంటి వర్గాలు కానీ సెంటు భూమి లేకుండా నివసిస్తున్నారని చెప్పేసి కూడా పార్లమెంట్లో చెప్తూ ఉన్నారు. మరి ఇట్లా పార్లమెంట్లో చెప్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు మిగులు భూమిని పేదలకు ఎందుకు పెంచట్లేదు అనేటువంటిది మేము ప్రశ్నిస్తామన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి భూములను కూడా కార్పొరేట్ కంపెనీలకు ఇస్తున్నారు కానీ పేదవాడికి సెంటు భూమి లేనటువంటి వాళ్ళకి అరెకరం, ఎకరం చెప్పిన ఎందుకు పంపిణీ చేయరు? అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం హయాంలో అప్పుడు భూములన్నీ కూడా దేశవ్యాప్తంగా పంపిణీ చేశారు. మెట్ట భూములు కానీ, మైదాన భూములు కానీ దళితులకి వెనుకబడినటువంటి వర్గాలు. నాటి నుంచి నేటి వరకు జరిగినటువంటిది లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలుగు వారందరూ నిత్యం స్మరించుకోదగిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని కొనియాడిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం భావితరాలకు ఆదర్శమని తెలిపిన ఎంపీ కేశినేని శివనాథ్. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించారని తెలియజేసిన వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ది న్యూస్.